నమస్తే ఛానల్ 9 కు స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పూజ్య బాపూజీ కలలను సాకారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలకు అధికారుల ఉరుకులు పరుగులు. ఆత్మకూరు పట్టణ కమిషనర్ ఆర్ఐలకు ఘన సన్మానం. అక్రమ విద్యుత్ తీగ తగిలి ఓ నిండు ప్రాణం బలి. ఈ నెల 29 నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్. వెంకటగిరి మున్సిపల్ స్పందన కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు ఎంతో వెసులుబాటును కల్పించిందని, పూజ్య బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా అన్ని పార్టీల పక్షాల కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుండి సాగుతుందని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని మరింత విస్తరించాలి. మహాత్మా గాంధీ గారి కలలు నిజం చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని క్రింది స్థాయి ప్రజానీకానికి అందించాలని చేసేటువంటి ప్రయత్నంలో పరిపాలనా వికేంద్రీకరణ అనే పద్ధతిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మండలానికి ఒక దగ్గర కేంద్రీకృతమైనటువంటి అధికార యంత్రాంగం ఇవాళ గ్రామీణ స్థాయికి ఆ అధికారుల్ని పంపించి అక్కడనే వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మంచి పరిపాలనా విధానాన్ని తీసుకురావడం జరిగింది. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థల్ని తీసుకొచ్చిన దానివల్ల ఇవాళ పేద కుటుంబాల్లో, క్రింది మధ్యతరగతి కుటుంబాల్లో ప్రజలకి పరిపాలన వెసులుబాటు అనేటువంటిది, సౌలభ్యం అనేటువంటిది ఇవాళ ఈ పద్ధతుల వల్ల, ఈ విధానాల వల్ల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ఏర్పాటు తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వ్యవస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం వేగవంతం కావాలి. గ్రామీణాభివృద్ధికి ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థల్ని రూపకల్పన చేసి ఇవాళ మనం అమలు చేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా చేసేటువంటి దానిలో కొన్ని చట్టాలను కూడా మార్పు చేశాం. పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చారు. అయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ మార్పులను కూడా విమర్శించారు. మరి ఆ చట్టం చదివే వాళ్ళు విమర్శిస్తున్నారా, లేకుంటే చట్టం లోపల ఏమి ఉంది అనేది చూడకుండా విమర్శిస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞప్తికే వదిలిపెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలకి రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి శాసనసభలు, పార్లమెంటరీ వ్యవస్థల్లో జరిగే ఎన్నికలకి తేడా ఉంది. ఇవి పంచాయతీ, మండల స్థాయి ఎన్నికలు కాబట్టి తక్కువ జనాభా, తక్కువ ప్రాంతాల్లో ఉన్న ఎలక్షన్ కాబట్టి దీన్ని మనం తక్కువ సమయాన్ని కేటాయించుకుంటే చాలా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇది ఎన్నికల కమిషనర్ కూడా క్లారిఫై చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఈ ఎన్నికల కోడ్ కూడా వర్తిస్తుందని ప్రతి గ్రామ పంచాయతీలో, మండలాల్లో ఈ నిబంధనలు పాటించాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలకు సంబంధించిన జీవోలు, ఆర్డర్లు కూడా మనం చూడాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యయుతంగా ఈ ఎన్నికలు జరగాలి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం, పార్టీ అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం కూడా అదే. అలాగే ఈ ఎన్నికల యొక్క పవిత్రతను గురించి చెప్పాలి అంటే కీర్తిశేషులు
భారతదేశానికి తలమానికంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలి అని చెప్పి గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పూజ్య బాపూజీ. పూజ్య బాపూజీ కన్నా కలలను నిజం చేయడంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల కన్నా ముందుండి నడుస్తుంది అని చెప్పడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఆ పార్టీ కార్యకర్తలుగా, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యానికి పూజ్య బాపూజీ ఆనాడు కలలు కంటే దాన్ని నిజం చేసే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో జరిగే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలి అనేటువంటి నిబంధన ఎన్నికల చట్టంలో ఉంది. గ్రామీణ ఎన్నికలు కాబట్టి దీనికి ఎలాంటి రాజకీయ పార్టీ రంగులు లేవు, ముసుగులు లేవు. స్థానికంగా ఆ యొక్క ప్రాంతాల అభ్యర్థులు లేకుంటే ఆ గ్రామీణ ప్రాంత ప్రజలే వాళ్ళని అందరూ కలిసి ఎన్నుకుంటారు. ఎన్నుకున్న దాంట్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవి పార్టీలకి అతీతంగా జరగాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి అలాంటి చట్టాల్లో దీన్ని పెట్టలేదు. రెడ్డి గారు కొంత ఒక అడుగు ముందుకేసి కొంత ఎక్కువ ఇవ్వచ్చు. ఈ గత ప్రభుత్వాల్లో కూడా ఇచ్చినవే. రాజశేఖర రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పంచాయతీరాజులు యునానిమస్ పంచాయతీలకు డబ్బు ఇచ్చాం. ఆ రోజు మేము అందరం కూడా ఉన్నాం. అందులో యునానిమస్ మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చాం, ప్రోత్సాహం కింద ఇచ్చాం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇచ్చాం. అదేవిధంగా తెలుగుదేశం హయాంలో కూడా ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి ఎన్నికల్లో మీరు పోటీతత్వం లేకుండా అందరూ గౌరవప్రదంగా మీరందరూ కలిసి అభివృద్ధిని కాంక్షిస్తూ మీరందరూ కలిసి ప్లాన్ చేస్తే ఆ యునానిమస్ అయిన పంచాయతీలకి మేము కొన్ని రాయితీలు ఇస్తాము, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పి నిన్న జీవో విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ పొద్దున్న దాన్ని కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. మేము ఏమని ఇచ్చాము దానికి? గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టితి ఎక్కువగా ఉండదు, ఆర్థిక పరిపుష్టితిని సాధించాలి. ఆర్థిక పరిపుష్టితిని సాధించాలి అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి తలసరి ఆదాయ గ్రాంట్లే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించినటువంటి ఆ యొక్క మొత్తాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పంచాయతీకి కొన్ని నిధులు ఇచ్చినట్లయితే వచ్చినటువంటి కొత్త కమిటీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, తెలుగుదేశమా, బీజేపీనా, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీనా, లేకుంటే కాంగ్రెస్ పార్టీనా, ఇవేమీ లేవు. మేము ఇచ్చిన జీవోలు జీఓఆర్టీ 34 డేటెడ్ 26/1/2021 జీవో. ఈ జీవోలో ఏ పార్టీ సర్పంచులకి ఇస్తామని లేదు. ఏ గ్రామంలో అయినా పంచాయతీల్లో మీరు పోటీలు లేకుండా అందరూ కలిసి మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని యునానిమస్గా కానీ గెలిపించుకుంటే ఈ యునానిమస్గా గెలిపించేటువంటి విధానం దీనిలో స్థానికంగా ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ 40 ప్రకారం నాడు మహాత్మా గాంధీ గారు కానీ, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు కానీ ఆలోచించినటువంటి వ్యవస్థలో ఇవాళ మీరందరూ భాగస్వాములుగానైతే అటువంటి పంచాయతీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పి ఒక జీవోని ఇవ్వడం జరిగింది. చెప్తే తప్ప డబ్బు పంపకం ఉండకూడదు అని చెప్తే తప్ప ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దయా అని చెప్తే మేము చేసిన తప్ప చెప్పాలి. ఏంటి ఇందులో మేము చేసినటువంటి మార్పులు, తప్పులు అని అడుగుతాం. దీని మీద
నానా రవస, నానా యాగి, నానా రాద్ధాంతం చేస్తున్నారంటే ఇవాళ ప్రజల ముందు ఈ యొక్క విషయం పెడుతున్నామని చెప్పి మనం చేస్తాం. స్వతంత్ర ప్రతిపత్తిలో ఈ గ్రామీణ వ్యవస్థలు రావాలంటే ప్రజలు మంచి వాతావరణంలో ఆలోచన చేసి వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు ఎంచుకోవాలి తప్ప, వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు ముందుకు నడిపించాలే తప్ప, వాళ్ళ గ్రామాల వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబాల యొక్క సంక్షేమానికి వాళ్ళు ఈ ఎన్నికలను ప్రామాణికం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొస్తే దానికి కూడా జగన్మోహన్ రెడ్డిదే తప్పు, దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు. ఈ విధమైన పోకడతో ప్రతిపక్షాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇవాళ వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి అధికార పార్టీ మీద నిందలు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇది సరైన విధానం కాదు. ఇది మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలో ప్రతిపక్షాలు ఇవాళ ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనుగడ ఇవాళ ప్రశ్నార్థకం కాకూడదు. ఇవాళ రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, మాలాంటి నాయకులు ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ రాజ్యాంగంలో ఏర్పడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు మాత్రం ఎవ్వరం వాటిని నీరు కార్చకూడదు, తక్కువ చేసి మాట్లాడడం సరైనది. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొంతమేర కొన్ని ఇటువంటివి జరిగాయి. ఎన్నికలు జరిగేటప్పుడు గ్రామీణ ప్రాంత ఎన్నికలు కాబట్టి, ప్రతి గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికలు కాబట్టి చిన్న చిన్న గ్రామాల్లో కక్షల కార్పణ్యాలకు తావు లేకుండా అందరూ కలిసి ఒక మాట మీద ఆ గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి వార్డు సభ్యులను, పంచాయతీ సర్పంచ్ను ఎన్నుకుంటే ఎలాంటి ఒత్తిడి వాళ్ళ మీద లేనప్పుడు ఆ యొక్క పోటీ లేని తత్వంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మనస్తత్వం వాళ్ళని ఏర్పడి పోటీ లేని విధంగా వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు ఎన్నుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చేది. ఊహించిన విధంగా మనం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనుకుంటూ వచ్చామో అవి ఇవాళ జరిగేటువంటి అవకాశం, ఆదేశాలు ముందు వచ్చాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి ముందు, అంటే దీని నిర్ణయాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తీసుకునే ముందు ఏమి జరిగింది, ఎలా జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని అలా రియాక్ట్ అయింది, ఇవన్నీ విషయాలు ఇప్పటికే మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. ప్రత్యేకించి మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి అవసరం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రులు కానీ అందరి ఆలోచన ఒకటే. అధికార యంత్రాంగానికి ఆరోగ్య రక్షణ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్య భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అని వీటిని ఈ వ్యాక్సినేషన్లు పూర్తయ్యే వరకు ఆలస్యం చేద్దామా, ఏం చేద్దామని ఒక ఆలోచన చేయడం జరిగింది. అది వివిధ కోణాల్లో చర్చనీయాంశమైంది. ఉన్నత న్యాయస్థానాలు తలుపులు తట్టారు. ఈరోజు చివరిగా ఉన్నత న్యాయస్థానం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అని చెప్పి తీర్మానం వాళ్ళు ఆదేశాలు ఇచ్చాక ఆ ఆదేశాలను పాటించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వ అధికారులకి పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో
స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. ఉన్నత న్యాయస్థానాల యొక్క ఆదేశాలను మనం పాటిద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి ఇతర సీనియర్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఎన్నికల షెడ్యూల్ని ఖరారు చేసి మనకు రావడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఇవి పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ పరిపాలనలో ఇవి భాగస్వామ్యం లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు మాత్రం పోటీ లేకుండా ఉండాలా? ఇది ఎక్కడిది? ఒక పంచాయతీలో వాళ్ళ ఊరికి కావాల్సిన సర్పంచ్ని వాళ్ళు పోటీ లేకుండా తెచ్చుకోకూడదా? తెచ్చుకున్న దానికి ప్రభుత్వం పారితోషికం ఇస్తామంటే ఈ విధానం ఇంతకుముందు నువ్వు కూడా అమలు చేసింది అయితే ఇప్పుడు మేము అమలు చేయకూడదా? ఏంటి విధానం? ఒక్క నామినేషన్ అయినా ఉండాలి అక్కడ. ఒక్క నామినేషన్ ఎందుకు తండ్రి? మీరు అన్ని నామినేషన్లు వేయండి, మేము వద్దడం లేదు కదా. వార్డు మెంబర్లకు వేయండి, సర్పంచులకు వేయండి, మేమేం వద్దడం లేదు. వేయండి, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి. జరపడానికి అధికార యంత్రాంగం ఉంది. ఇప్పుడు జరిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి ఏంటి గగ్గోలు అని అడుగుతున్నారు. మీరు విఫలమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి మీకు సహకారం, మీరు ముందుకు రావడం లేదు. అందుకని దీన్ని ఒక సాకుగా చూపించి ఏ పరిస్థితుల్లో కూడా ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోకూడదు. మొన్నటిదాకా అయ్యా మాకు కరోనా వచ్చి భయపడుతున్నాం, మాకు వ్యాక్సిన్లు ఇచ్చాక ఎలక్షన్ పెట్టండి అని చెప్పి పాపం ప్రభుత్వ ఉద్యోగస్తులు కోరితే అసలు ఉద్యోగస్తులు పనిచేయాలి కానీ వాళ్ళ ప్రాణాలు ఉంటే ఏం పోతే ఏమని చెప్పి మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చిన పెద్ద మనుషులు ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర నామినేషన్ తీసుకోండి అంటున్నారు. మరి నిన్న మీకున్న ఆలోచన ఏంటి? అంతకుముందు మీకున్న ఆలోచన ఏంటి? పూర్తిగా వైఫల్యం చెందారు వాళ్ళు పార్టీలు నడపడంలో కానీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో కానీ. ఇవాళ ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికో ఇవాళ ప్రజల మద్దతు ఉంది అనేది తెలుస్తూ ఉన్నప్పుడు మీలో ఆ బాధ కనబడుతూ ఉంది. మాకందరికీ అర్థమవుతూ ఉంది మీ బాధ ఏంటో. ఏకగ్రీవం కావడానికి లేదు, కాదు ఎలక్షన్లో గెలుస్తాం, ప్రభుత్వం మీ డబ్బులు మిగులుతాయి అంతే కదా. నీకేం డబ్బులు మిగలవు, నీ జోబులో డబ్బులు ఇస్తామని మేమేం చెప్పలా. లేదా మీ పార్టీ ఫండ్లో నుంచి మేమేమన్నా ఈ ఏకగ్రీవాలకి డబ్బులు పంచుతామని చెప్పామా? లేదు కదా. ప్రభుత్వం ఇస్తామన్నా, ప్రభుత్వం డబ్బు మిగలద్ది, రైట్, మేము కూడా దానికి ఒప్పుకుంటాం. ప్రభుత్వం డబ్బు మిగులుతుంది, మా ట్రెజరీలో ఉంటుంది. ఈ డబ్బుతో మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధికి వచ్చిన సర్పంచులకి డబ్బులు ఇస్తాము. ఈ రూపంగా కాకపోయినా ఇంకొక రూపంగా ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసుకోండి అంటే మిగిలిన డబ్బు అంతా వాళ్ళకే ఇస్తాం. తప్పేము? ఏదైనా గ్రామ యొక్క అభివృద్ధికి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం తప్ప వేరొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వందల వేల కోట్ల రూపాయలు, 1,80,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ నిర్వహిస్తుంది ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం ఇది. గ్రామంలో ఏ ఇంటికైనా వెళ్ళి అడుగుతాం, ఏ ఇంటికైనా తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళైనా సరే తలుపు తట్టి అడుగుతాం. మేము ఇన్ని మేలు చేసాం, మీకు ఇంకా మేలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు గ్రామం ఒకటిగా ఉండి మీ గ్రామ పరిపాలకుడిని ఎన్నుకోండి అని చెప్తాం. తప్పేముంది? మేము ఈ పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేస్తాం. మరి మీరే పద్ధతిలో చేస్తారు? మేము ఈ రాష్ట్రంలో విఫలమయ్యాం, ఈ రాష్ట్ర ప్రజలకి మేమేం చేయలేకపోయాం, ఇస్తామన్నది ఇవ్వలేకపోయాం, మేమేమీ తేలేదు, మేమేమీ ఇవ్వలేదు, అయినా మేము ఒక నామినేషన్ వేస్తాం, నామినేషన్కి మీరు సంతకం పెట్టండి, ప్రతిపాదకుడిగా ఇంకొక సంతకం పెట్టండి, బలపరుస్తున్నట్టు ఇంకొక సంతకం పెట్టండి అని అడుగుతారా మీరు?
కక్షలు కార్పణ్యాలకి మీరు శ్రీకారం చుడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపించేది అది. ఎవరైనా ఒక ఎన్నిక అనేది ఉండి అందులో ఈ పంచాయతీ ఎన్నికల్లో ఒక నామినేషన్ వేస్తే తప్పనిసరిగా నామినేషన్ వేసిన వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఆ పార్టీ లేకుండా అతని వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగిన వాళ్ళు పోటాపోటీగా ఎన్నికల్లో పోటీ పడతారు. అది రావాలా ఇప్పుడు నీకు? ఆ విభజన జరగాలన్నా గ్రామాల్లో 5 సంవత్సరాల కాలం ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు? వాళ్ళు ఈ ప్రభుత్వ రాయితీలను పొందనివ్వరా మీరు? ఈ వ్యవస్థల వల్ల మీరు చేసేటువంటి పనుల వల్ల, కార్యక్రమాల వల్ల, మీ రాజకీయ ప్రకటనల వల్ల గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. కక్షలు కార్పణ్యాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇవాళ ప్రశాంతంగా ఉన్న గ్రామాలు రేపు కొట్లాటలతోనో నెత్తురోడడంతోనో గ్రామాలు ఉండే పరిస్థితి ఉంది. మళ్ళీ జీవితకాలం పడుతుంది వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడానికి గ్రామాల్లో. ఇవాళ ఎలాంటి కక్షలను ప్రోత్సహించడం లేదు కాదు. మాకు ఎన్నికల్లో ఓటు వేసినా వేయకపోయినా రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, ఇంటి వద్దకే బియ్యం సరఫరా చేసే కార్యక్రమంలో కానీ, ఇవాళ రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో కానీ, చేయూతలో కానీ, చేదోడులో కానీ మేమేదో తక్కువ సమయం పెట్టి ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు వాళ్ళకి అవకాశం లేకుండా చేయడానికి మాత్రం కాదు. అది వాళ్ళకి తెలుసు. కానీ బురద చల్లే కార్యక్రమం. ఈ చట్టాలు చేసినప్పుడు, ఈ విధానాలు ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. శాసనసభలో, శాసన మండలిలో ఉన్నారు, చర్చల్లో పాల్గొని వాళ్ళ ఉద్దేశాలను కనపరచరు. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికల కమిషనర్ యొక్క తలుపులు తడతారు. కొన్ని వ్యవస్థల తలుపులు తట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సరే, అది వాళ్ళ రాజకీయ పార్టీల యొక్క విధాన నిర్ణయం ఆ విధంగా చేస్తుంది. అయితే ఇవాళ ప్రజల వద్దకు పరిపాలనని చేరువ చేయడంలో నాడు డాక్టర్ ఎన్టీ రామారావు గారి తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాజన్న రాజ్యాన్ని చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాండలిక వ్యవస్థను మరింత చేరువ చేయడానికి ఇవాళ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ఇవాళ రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. పంచాయతీలకు తర్వాత మండలాలకి, జడ్పీటీసీలకి అన్నీ కూడా ఒకటెంబడి ఒకటి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జరుపుతారు కూడా, జరపాలి కూడా. జరిపినప్పుడే స్థానిక సంస్థల యొక్క విధులు, విధానాలు, నిధులు అన్నీ వాళ్ళకి వస్తాయి. ఆ విధంగా చేసేటువంటి దానిలో ఈ చట్టాల్లో కేవలం ఈ చట్టాల్లో ఎన్నికల ప్రక్రియ గురించే చట్టాలు రాలేదు, మార్పులు రాలేదు. ఎన్నికల నిర్వహణలో కూడా మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మార్పులు ఏంటో మీ అందరికీ తెలుసు. మద్యం కానీ, డబ్బు కానీ, లేదా కొంతమంది ఒత్తిడి కానీ సామాన్య ప్రజల పైన ఉండకూడదు. ఆ విధంగా చేసే పని అయితే వాళ్ళు శిక్షార్హులు అవుతారనేటువంటి కఠినమైనటువంటి సెక్షన్లను కూడా ఈ చట్టంలో పెట్టడం. మద్యం ఉండకూడదు పంచాయతీ ఎలక్షన్లు అని చెప్పడంలో చట్టంలో తీసుకొస్తే అది మేము చేసిన నేరమా అని అడుగుతాం. ఓటర్లకు డబ్బు పంపిణీ చేయొద్దు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం కావాలంటే ఆ ప్రజల యొక్క భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకోవాలని మేము చేసిన ఒక ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ మార్పు ఇది నేరం అవుతుందా అని అడుగుతున్నాం. ఏ విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అంతా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్చారంటే ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఒక్కసారి నేను మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి, పంచాయతీల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరికి కూడా మీడియా ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ చెప్పడం జరుగుతుంది. 2000 జనాభాకి తక్కువ ఉన్నటువంటి గ్రామాలు ఇనానిమస్ అయితే
ఏకగ్రీవాలు అయితే 5 లక్షల రూపాయలు పారితోషికం. 2000కు పైబడి 5,000 మంది జనాభాకు తక్కువ కానీ జనాభా ఉన్న గ్రామాలు కానీ అయితే 10 లక్షల రూపాయలు పారితోషికం. 5,000 పైబడి 10,000 మంది జనాభాకి తక్కువ కానీ ఉన్న గ్రామాలు కానీ ఉన్నట్లయితే అవి కానీ పోటీ లేకుండా ఏకగ్రీవం అయితే 15 లక్షల రూపాయలు పారితోషికం. వీటితో పాటు 10,000కు పైబడ్డటువంటి ఏ పంచాయతీ అయినా ఏకగ్రీవం అయితే 20 లక్షల రూపాయలు పారితోషికం. ఈ పారితోషికం ఇవ్వడంలో దీంట్లో ఎక్కడ కూడా మేము ఇచ్చిన జీవోలో ఏ పార్టీ అనేది మెన్షన్ చేయలేదు. ఇక మీకు ఎందుకు ఉలికిపాటు అని అడుగుతున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 39 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నారు. 6 దఫాలు గెలిచారు శాసనసభ్యుడిగా ఆయన. అటువంటి వ్యక్తికి ఉలికిపాటు ఎందుకండి? ఇవాళ మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు గ్రామాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారని అడుగుతున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జీవో ఉంది. కాకుంటే ఇవాళ దానికి ఇచ్చే పారితోషికాలను పెంచాం, జనాభా వ్యవస్థను పెంచాం. ఆవేళ మీరు 5 లక్షలు ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ మేము 10 లక్షలు ఒక కేటగిరీ, 15 లక్షలు ఒక కేటగిరీ, 20 లక్షలు ఒక కేటగిరీ చేసాం. అందులో తప్పేం చేసామని అడుగుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్నటించి అది గోల కాదు, మీడియా ఏమాత్రం కావడానికి లేదు, పోటీ లేకుండా రావడానికి లేదు. పోటీ లేకుండా రావడం అంటే ఇదేమన్నా మా సొంతమా? మేము చేసే పని కాదు కదా, మా పార్టీ చేసే పని కాదు. మేము మీ గ్రామాల్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి, పరిపాలనా విభాగంలో మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి అని మేము చెప్తున్నాం. ఈ గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిన్న టీవీలో చూశాను నేనేదో యునానిమస్ అసలు కావడానికి లేదు ఏ పంచాయతీ అంటారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? నాకు తెలియదు, నాకు రాలేదనే చెప్తున్నా. నేను ఒకరిద్దరిని అడిగాను, అడిగితే వాళ్ళు లేదు, ఇవ్వలేదు, మాకు కూడా పంపలేదు చెప్పారు. అంతవరకు చెప్పగలను. కానీ జిల్లా మంత్రుల విషయంలో నేను క్లారిఫికేషన్ తీసుకోలేదు, వాళ్ళని అడగలేదు. కానీ ఒక విషయంలో మాత్రం క్లారిఫికేషన్ ఉంది నాకు. పక్కన ఉన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రతి శాసనసభ్యుడికి, శాసనమండలి సభ్యులకి, మంత్రులకి, ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా ఫోన్ చేసి గణతంత్ర దినోత్సవంలో ప్రకాశం జిల్లా ఒంగోలు పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది, మీరందరూ ఆహ్వానితులే, మీరు రండి అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి ఆహ్వానాలు పోయినాయి అని మాత్రం నాకు తెలుసు. అది ఒక సభ్యుడు మాకు ఆహ్వానం వచ్చిందండి, కానీ ఒంగోలుకి పోలేక మేము పోలేదు అన్నారు. కాబట్టి పక్క జిల్లాలో జరిగింది కదా. ఇదేదో ఒక జిల్లాలో, అన్ని జిల్లాల్లో ఒకటే పద్ధతిలో లేదు, ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి దీన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చకచక అడుగులు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వింజమూరులోని పంచాయతీ అధికారులు ఓటర్ జాబితాలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. వింజమూరు మండలంలో మొత్తం 32,120 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు 16,077 మంది కాగా పురుషులు 16,042 మంది, థర్డ్ జెండర్ గా ఒకరు ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీసీకి మధ్య జరిగిన ఎన్నికల అంతర్యుద్ధంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్సీసీ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పుడిప్పుడే అడుగులు ముందుకు వేస్తున్నారు. జిల్లా అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ వారు అడిగిన ఎన్నికల సమాచారం అందించేందుకు క్షేత్రస్థాయిలో పంచాయతీ సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బుధవారం నాటి నుండే ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాలను వెలికితీసి వార్డుల విభజనకు పంచాయతీల సెక్రటరీలు శ్రీకారం చుట్టారు.
వింజమూరు మండలంలో మొత్తం 32,120 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా వారిలో మహిళలు 16,077 మంది ఉండగా పురుషులు 16,042 మంది, థర్డ్ జెండర్గా ఒకరు ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసికి మధ్య ఎన్నికల నిర్వహణ విషయంలో సాగిన అంతర్యుద్ధంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. ఆత్మకూరు పట్టణ కమిషనర్ రమేష్ బాబు, ఆర్ఐ కాసింలను సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు. రిపబ్లిక్ డే రోజున ఉత్తమ సేవా పురస్కార అవార్డులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకున్న సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని 8 సచివాలయాలలోని సిబ్బంది, వాలంటీర్లు వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అడ్డలండి బా తినిపి మన ఆత్మకూరు మున్సిపాలిటీ తరపు నుంచి ఉత్తమ సేవా అవార్డు అందుకున్న కమిషనర్ రమేష్ బాబు గారికి, ఆర్ఐ కాసిం సార్ గారికి 8 సచివాలయ వాలంటీర్ల తరపు నుంచి ఘన సన్మానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన ఇలాగే అవార్డులు తీసుకుంటూ పురోగతి సాధించాలని వాలంటీర్లందరూ కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర టూరిస్ట్ బస్సు మరియు కాంట్రాక్ట్ కారియర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్యకు మీడియా ద్వారా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సమయంలో మోటార్ రంగం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని నష్టాలు పాలైందని, ఈ సందర్భంగా మంత్రివర్యులు దయ ఉంచి మోటార్ రంగం వారికి 6 నెలల పాటు రోడ్డు ట్యాక్స్ విధించకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి విన్నవించుకున్నారు. ఆపరేటర్లు అందరూ టూరిస్ట్ బస్ ఆపరేటర్ స్టేట్ తరఫున, ఉత్తరాంధ్ర తరఫున మరియు తూర్పుగోదావరి నుంచి అన్ని చోట్ల నుంచి మేము పడుతున్న బాధలు, కొన్ని ఇబ్బందులు, కరోనా టైం నుంచి చాలా ఈ రంగంలో చాలా నష్టాలు జరిగినాయి. అవన్నీ ఆయనకు వివరించి ట్యాక్స్లో తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. అదేవిధంగా ట్యాక్స్ నందు రాయితీ ఇచ్చే విధంగా మాకు సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. వారు కూడా ట్యాక్స్లో రాయితీ అన్నది సీఎం గారి దృష్టిలో ఉంటుంది. నేను వారికి తెలియజేసి ఏమైనా న్యాయం జరిగేలాగా చూస్తానని చెప్పడం జరిగింది. వారు ఇప్పటిదాకా కూడా మేము అడిగిన అన్ని విషయాలకి చాలా బాగా సహకరించి ఇప్పటిదాకా కూడా కరోనా టైం నుంచి కూడా ట్యాక్స్లు కొంచెం టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కొంచెం టైం ఎక్స్టెన్షన్ చేయమని అడగడం జరిగింది. అది కూడా నా పరిధిలో అనేది కమిషనర్తో మాట్లాడి నేను చేస్తానన్నారు. మేము మా రంగానికి అన్ని విధాలా ఆయన సహకారం అందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు నమస్కారం అండి. నేను ఉత్తరాంధ్ర బస్సు, టూరిస్ట్ బస్సు అండ్ మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ అండి. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా టూరిస్ట్ బస్సులే కానీ, మ్యాక్సీ క్యాబ్ సర్వీసులే కానీ వాళ్ళంతా అన్ని వర్గాలకు సంబంధించిన యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు మినిస్ట్రీ గారిని కలవడం జరిగింది. మా సమస్యలు వివరించడం జరిగింది. గత సంవత్సరం మార్చి నెల నుంచి నేటి వరకు
మా టూరిస్ట్ వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయి ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఉన్న సమస్యల్ని వివరించడానికని చెప్పి ఇప్పుడు రావడం జరిగిందండి. అలాగే ముఖ్యంగా మినిస్టర్ గారు మా ఒక సమస్యని తీసుకొచ్చినప్పుడు నా చేతిలో కొంతవరకే ఉంటుంది, ఇంతవరకు నేను సీఎం గారికి చెప్పడం జరిగింది దీని గురించి అని చెప్పారు. కానీ ఇంతవరకు లెటర్ పూర్వకంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఈసారి మొత్తం ఉత్తరాంధ్ర నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేమందరం కలిసి ఒకేసారి నివేదికను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. సో వారు మంచి హృదయంతో మనసుతో స్పందించి ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అలాగే సీఎం గారు కూడా మేము ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ విధంగా ఈ వీడియో పరంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న సమస్యలని ఏదైతే ఇప్పుడు మేము టూరిస్టు బస్సుల మీద కానీ టూరిస్టు మ్యాక్సీ క్యాబుల మీద కానీ ఆధారపడి ఉన్నాము. గత 10 నెలలుగా పూర్తి మా వ్యవస్థకి అన్యాయం జరిగింది. కాబట్టి ప్రజెంట్ కరోనా కారణంగా అన్ని వర్గాల్లో అన్ని వ్యాపారాల్లో కూడా నష్టం జరిగింది. కానీ ముఖ్యంగా అన్ని విధాలుగా దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే మా మోటార్ కార్మికుల సంఘాలకు మాత్రం చాలా తీవ్ర నష్టం జరిగింది. సో ఈ విషయంలో పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం 6 నెలలు రోడ్డు ట్యాక్స్ని మినహాయించిందండి. ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే మాకు కూడా ఏదైనా వెసులుబాటు కలిగిస్తారని ఒక ఆశతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. సీఎం గారు సహృదయంతో ఇప్పటిదాకా నవరత్నాలు అనే కార్యక్రమాలు పెట్టి పథకాలు పెట్టి అన్ని విధాలుగా ప్రజలందరికీ కూడా చాలా మంచి సహాయాన్ని చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 83 లక్షల మంది మా మోటార్ కార్మిక కుటుంబాలకు కూడా ఈ 6 నెలలు ఏదైతే రోడ్డు ట్యాక్స్ ఉందో అది మినహాయిస్తే చాలా మట్టికి హెల్ప్ చేసిన వారు అవుతారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అన్ని రకాలుగా అందరికీ మంచి జరుగుతుందండి. ఈ ప్రభుత్వం గౌరవనీయులు మన నవయువ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా విషయం గురించి కూడా కొద్దిగా స్పందించి మాకు ఈ హెల్ప్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 10 కాలాల పాటు మన రాష్ట్రానికి సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విషయంలో మాకు మీరు చేసే సహాయాన్ని మేము మనస్ఫూర్తిగా మా గుండెల్లో పెట్టుకుంటాం సార్. వచ్చే ఎలక్షన్లో కూడా మా వంతు మీరు చేసిన ఈ సాయానికి కృతజ్ఞత చూపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నామండి. ఇది ఏపీ స్టేట్ అసోసియేషన్ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన విన్నపం అండి. దయచేసి మా ఒక్క విన్నపాన్ని మనసుతో చూసి మా ప్రాబ్లంను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం సార్. అందరికీ మా నమస్కారాలండి. నెల్లూరు ప్రెస్ క్లబ్లో నిజమైన నేస్తం పత్రికా సంపాదకులు మల్లు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయప్రకాష్ మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో క్యాలెండర్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, రావూరి రమేష్, అభి, శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకరా నవ్వండి. ఓకే ఓకే ఓకేనా డన్. ఓకేనా బ్యాక్ అండ్ అందరికీ నమస్కారం.
మిత్రుడు ప్రసాద్ నిజమైన నేస్తం క్యాలెండర్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ని కాలగమన పరిస్థితుల ప్రకారం రాయడం జరుగుతుంది. చాలామంది క్యాలెండర్ని ఏ విధంగా రాస్తారు, పంచాంగాలు ఏ విధంగా రాస్తారు అనే ఒక మీమాంస ఉండొచ్చు. ఈ రోజున సోఫిస్టికేటెడ్ స్పేస్ రాకెట్కి వెళ్తున్న వాళ్ళు మనకు తుఫాన్ వస్తుంది అని చెప్తారు, వాన వస్తుంది ఇంత వేగంతో అంటారు. ఎప్పుడు చెప్తారు? ఒక గంట ముందు, 2 గంటల ముందు, మ్యాక్సిమం 24 గంటల ముందు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అందరూ చాలామంది ఏంటంటే పంచాంగాల్ని కానీ క్యాలెండర్ని కానీ ఏదో ఒక జ్యోతిష్యం అనుకుంటారు. అది కాదు, ఇది మ్యాథమెటిక్స్. అమావాస్య లేదా పౌర్ణమి నాడు నాకు ఏలయ్య సిద్ధాంతాన్ని అర్థం చెప్పాడు. ఆ రోజున వాళ్ళు గుణిస్తారన్నమాట వీటిని, చుక్కల్ని. అవి ఎంత వేగంగా తిరుగుతున్నాయి, ఆ వేగం గనక ఆ రోజుకు వస్తే ఏం జరుగుతుంది, భూకంపాలు వస్తాయా, తుఫాన్లు వస్తాయా అని. ఇది ఒక గణిత శాస్త్రం. పంచాంగము క్యాలెండర్లని గణించి రాస్తారు. చాలామంది ఏదైనా మూఢనమ్మకాలు, మూఢాచారాలు కూడా కాదు. ఇది మ్యాథమెటిక్స్, ఇది ఒక శాస్త్రం, అద్భుతమైన శాస్త్రం. గతంలో కూడా మనకు ఎందరో మహానుభావులు ఈ శాస్త్రాన్ని తయారు చేసి, చాణక్యుడి కాలం నుంచి మొదలు పెడితే ఎందరో 1000 సంవత్సరాల పంచాంగాలు తయారు చేసిన మహానుభావులు ఉన్నారు, 100 సంవత్సరాల పంచాంగాలు తయారు చేసిన మహానుభావులు. అయితే ఈ దినటల్లి ఏదైతే మనం ప్రతిరోజు మనం ఈ క్యాలెండర్లో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి సమయపాలన ఉంటుంది, మనం ఈరోజు ఎక్కడికి పోవాలి అనేది ఈ రాసుకోవడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్లో తిరిగి రాసుకొని కింద ఎంగేజ్మెంట్ కాలం ఉండేది. ఆ రోజున ఎక్కడికి పోవాలి, ఎవరిని కలవాలో రాసుకుంటాం. తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే మన సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటాం, అది చూడడం. మన మెమరీ కూడా ఈ రోజున చాలా వీక్ అయిపోయింది సెల్ ఫోన్ రావడం వల్ల. ఒక వ్యక్తి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 200 నెంబర్లు కూడా బైహార్ట్ అయ్యేటి, ఫోన్ నెంబర్లు. మన నెంబర్ మనకే తెలుస్తలేదు. కాబట్టి క్యాలెండర్కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం దాన్ని చూడాలి. దాంట్లో మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి. నమ్మని నమ్మకపోవచ్చు, కానీ మన పండుగలు, ముఖ్య దినాలను కూడా క్యాలెండర్ మనకు నిర్దేశిస్తుంది. కాబట్టి క్యాలెండర్ విడుదల చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఇంకొందరు యాడ్స్ ఉంటాయి, కొందరు మంచి సూక్తులు రాస్తారు. కాబట్టి క్యాలెండర్ అనేది ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎక్కడైనా అది మానవుల యొక్క జీవన విధానంలో అది నిత్యం చూసేది ఏదైనా ఉంటే గడియారం, క్యాలెండర్ మాత్రమే. ఇంత చరిత్ర ఉన్న క్యాలెండర్ని మనం ఆదరించాలి, మనం దాన్ని ప్రోత్సహించాలి. ఇంకా ముందు ముందు కూడా మంచి క్యాలెండర్లు ప్రసాద్ దేవాలని కోరుతూ నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకుడు షాన్వాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రశాంతంగా ర్యాలీ చేసుకునే రైతులపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడిందని, పోలీసుల లాఠీ చార్జ్ అమానుషమని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు క్షమాపణ చెప్పి రైతు బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు షాన్వాజ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిని. నిన్న దేశవ్యాప్తంగా ఢిల్లీలో ప్రదర్శన చేయాలని చెప్పేసి మా ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరిగినాయి. నిన్న ప్రశాంతంగా ర్యాలీ చేసుకునే సందర్భంలో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకొని రైతుల్ని కొట్టడం, వాళ్ళందరినీ కూడా హింసించడం, వాళ్ళ మీద బాధ్యత లేని పరిస్థితులు చేశాడు. ఆ విధంగా చేసిన దానివల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. మొత్తం మీద కూడా ఇంక ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి దెబ్బలు తగిలారు, ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారు తెలియని పరిస్థితుల్లో ఉంది. మొత్తం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీడియా మొత్తాన్ని కూడా బంధించేసి వాళ్ళు ఇష్టరాజ్యంగా నిన్న అనుసరించిన విధానాల్ని మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఇకనైనా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ మంత్రులు వాళ్ళందరూ కూడా కూర్చొని
కూర్చొని రైతులకి క్షమాపణ చెప్పి వాళ్ళు ప్రవేశపెట్టిన 3 బిల్లుల్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నిలబడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెబుతున్నాం. అందుకోసం రైతులకి మద్దతుగా చేసే విధానాన్ని మేమంతా కూడా మేము బలపరుస్తున్నాం. అందుకోసం కేంద్రంలో జరిగిన నిన్న దానికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలా, ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చేసి 3 బిల్లులు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యతిరేకంగా ఇచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని చెప్పి ఉద్యమం కొనసాగుతుంది. నిన్నటికి 63 రోజులు. నిన్న కూడా శాంతియుతంగానే పోలీసులు ఎక్కడైతే పరిమితంగా మార్చ్ చేసుకోవడానికి ర్యాలీ చేసుకోవడానికి పరిమితించారో ఆ దారిలోనే రైతు ట్రాక్టర్ ర్యాలీ జరుగుతూనే ఉంది. అడుగడుగున పోలీసు అడ్డంకులు సృష్టించారు. ఈ పోలీసు కాల్పులు కూడా జరిగాయి, గ్యాసు చేశారు, అలాగే లాఠీచార్జ్ చేశారు. ఈ పోలీస్ కాల్పుల్లో ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక రైతు నవనీత్ సింగ్ అని ఆయన చనిపోయాడు. ఆయన 63 రోజులుగా చలిలోనే ఉన్నాడు, ఆహారం లేదు, నిద్ర లేదు. ఈ నవనీత్ సింగ్ మృతికి ఈ పోలీసు కాల్పుల్ని రైతు ఐక్యవేదిక తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని పక్కదారి మళ్లించాలని, శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలని చెప్పి అనేక శక్తులు, ముఖ్యంగా కేంద్రంలో ఉండే అధికార పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా నిన్న ఈ ఉద్యమాన్ని పక్కదారి మళ్లించింది, కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించింది. వీటిలన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చట్టాలు 3 ఆర్డినెన్స్ రద్దు చేసేదాకా ఈ పోరాటం శాంతియుతంగానే కొనసాగద్దని చెప్పి, ఉద్యమం అలాగే ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ, పోలీసు కాల్పుల్ని ఖండిస్తూ ఆయన నవనీత్ సింగ్కి సంతాపాన్ని తెలియజేస్తాం నెల్లూరు జిల్లా రైతాంగం తరఫున. థ్యాంక్ యూ. నా పేరు గంగపట్నం రమణయ్య, అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కన్వీనర్. ఇటీవల కురిసిన వర్షాలకు జామ తోట రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు జామ తోట పూర్తిగా తడిసిపోవడంతో పెట్టుబడులు కూడా తీర్చుకునే పరిస్థితి లేక వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాలకు జామ చెట్లు తడిచి కాయలకు మచ్చలు ఏర్పడి నాణ్యత కోల్పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. 4 ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని నిద్రాహారాలు మాని కాయ కష్టం చేసినా తగిన ప్రతిఫలం కనుచూపు మేరలో కనిపించడం లేదని విలపించిన జామ సైగు రైతు దీనగాథ. 6 కాలం కష్టపడి కంటికి రెప్పలా చూసుకున్న పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరాలు బలి అయితే ఆ రైతు ఆవేదన చెప్పలేనిది. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఆశతో ఉన్న రైతాంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం అందని ద్రాక్షగానే మిగలడంతో నిరాశ మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట వర్షాలకు మునిగిపోగా పెట్టుబడులు కూడా తీర్చుకోలేని పరిస్థితి రైతన్నలకే ఏర్పడింది. మెట్ట పంటల సంగతి దేవుడికెరుగు సరే, పండ్ల తోటల పరిస్థితి కూడా అలాగే తయారైంది. నెల్లూరు జిల్లా వెంజమూరుకి చెందిన యువ రైతు పైడాల రామిరెడ్డి గత 4 సంవత్సరాలుగా తనకున్న పొలంలో రకరకాల జామ చెట్లను దానితో పాటు ధాన్యమ మొక్కలను పెంచుకున్నాడు. కానీ ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జామ పంట తడిసి కాయలకు మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గిపోయిందని వాపోయారు. దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ సామెతగా దళారుల దోపిడీ వల్ల ధరలు లేక పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్యాక్ హౌస్ 4 లక్షల ఖర్చుతో నిర్మాణం చేశామని, ఇప్పటికే ప్రభుత్వం అందించే సబ్సిడీ కానీ బిల్లు కానీ రాలేదని రామిరెడ్డి వాపోయారు. ఫారం ఫండ్ కూడా సుమారు 80,000 రూపాయలతో ఏర్పాటు చేసుకున్నామని, ఇంతవరకు 1 పైసా కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధర లేక నిర్మాణాలకు బిల్లు రాక వర్షాలకు నష్టపోయిన పరిహారం కూడా అందలేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల సంక్షేమాన్ని కోరుకున్న తోటలో ఫలరక్షణ కోసం నిర్మించిన భవనాల బిల్లును వెంటనే మంజూరు చేయాలని ఆయన సంబంధిత శాఖల అధికారులకు మొరపెట్టుకున్నారు. అంతే.
చంద్రబాబు నాయుడు పేరు మోటార్లు అన్నీ ఇచ్చింది పాప. డ్రిప్పులు పాత పెట్టినైనా ఈ మన రెడ్డి నెల్లూరు జిల్లా, మాది వింజమూరు. నేను గత 3-4 సంవత్సరాల నుండి కూడా మనం జామ సాగు చేస్తున్నాము. జామ అనుకున్న రీతిలో దిగుబడులు వస్తున్నా కూడా కానీ మద్దతు ధర లేక దళారులు దోపిడీ అయిపోయింది. కాయ అంతా పొలంలోని మన వర్షాలకు దెబ్బతిన్నది బాగా, అయినా కూడా కాయ డ్యామేజ్ అవుతుంది. కాయ అంతా చాలా వరకు మందులు కానీ అన్ని విధాలు కూడా మేము చేసాము. అయినా కూడా ఏంటంటే కాపు బాగా డ్యామేజ్ ఎక్కువైంది. అయినా కూడా దానికి తగ్గట్టుగా వచ్చిన వాటికన్నా కూడా రేట్ లేకుండా ఉంది. అదేవిధంగా మాకు ప్యాకింగ్ హౌస్ ఒకటి మాకు గవర్నమెంట్ తరఫున, హార్టికల్చర్ తరఫున మాకు ప్యాకింగ్ ఒకటి ఇచ్చారు. కానీ కాంపౌండ్ కూడా ఒకటి ఇచ్చారు. కానీ వాటిని మనం కట్టించి వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ చేసాము. వాళ్ళు శాంక్షన్ చేసి బిల్లు చేసుకొని పోయినారు. కానీ కనీసం మాకైతే ₹1 డబ్బులు అయితే రాలేదు. ఇప్పుడు వరకు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కావస్తుంది. అదేవిధంగా మొక్కకు కూడా మాకు వెలుగులో నుంచి, హార్టికల్చర్ తరఫున వెలుగులో నుంచి మాకు మొక్కకు కూడా నెల పేమెంట్ ఇస్తామన్నారు. మొక్కలు నాటిన దానికి కానీ గుంతలకు కానీ ఏదైతేనేమి. కానీ వాటి కూడా మాకు ₹1 ఇప్పటికి రాలేదు. గవర్నమెంట్ తరఫున రైతు వారిగా ఏ ఒక్క పథకం కూడా మాకు రైతు వారికి ఏమీ రావటం లేదు. డ్రిప్పు చూస్తే మేము ఆల్రెడీ కట్టిన డ్రిప్ అన్నా మాకు మా దగ్గర డబ్బులు పే చేసుకున్న మా డ్రిప్ అన్నా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వటం లేదు, కొత్త ఎట్టున్నాయి. కానీ అదేవిధంగా డ్రిప్పులో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ నుంచి కరువు పని ఒకటి పెట్టారు. కరువు పని పెట్టి కూలీల వల్ల మాకు చాలా కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ కరువు పని వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు రైతుకి. ఇప్పటికే రైతు చాలా వరకు నాశనం అయిపోయి ఉన్నారు. అదేవిధంగా ఆ కరువు పని అన్నా రైతుకు అనుసంధానం చేసి, రైతు గురించి ఏదైనా ఆలోచించి ఆ కరువు పని రైతుకి అనుసంధానం చేస్తే రైతు కూడా బాగుపడతాడు, రైతుకు కూడా పని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కరువు పని వల్ల 2 గంటల సేపు పని కదా అని చెప్పి రైతుకు ఎవరు పనికి రావటం లేదు. ఆ కరువు పని 2 గంటలు చేసుకోవడం, పోవటం 200, 150 ఎంతో వస్తుండే వాళ్ళకి. అదేవిధంగా రైతు కాడికి వచ్చేసరికి పనికి రావటం లేదు. రైతు పనికి అయితే కూలీలు రావటం లేదు ఈ కరువు పని పెట్టిన దానివల్ల. ఈ కరువు పని వల్ల ఏమన్నా రోడ్లన్నా బాగు చేస్తా అనుకుంటే మాకు పొలాల్లోకి వచ్చే రోడ్లు బాగు చేయరు, ఏమైనా కంపకర్ర ఉండేది అది కూడా కొట్టరు. ఏదంటే ఏదైనా వాగులు లేకపోవటం, ఆ ఇసుకలు వాడటం, ఆ ఇసుక ఆడ పోయటం, అది వచ్చి ట్రాక్టర్లోళ్ళు లోడ్లు ఎత్తుకొని పోవటం, అక్రమంగా తోలుకుంటారు ఆ ట్రాక్టర్లోళ్ళు కూడా. ఆ ఇసుక వాళ్ళు కరువు పని వాళ్ళు పోసిన ఇసుక ఇల్లు తోలుకొని పోతున్నారు పైన తేలిగ్గా ఉండబట్టి. అసలు ఆ కరువు పని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఆ ఇసుక దెబ్బలు దోసుకోవడం తప్ప. అదేదో రైతుకు అనుసంధానం చేసి రైతు గురించి ఆలోచిస్తే, రైతుకు అనుసంధానం చేస్తే రైతు కొంత పేమెంట్ రైతు అయినా కట్టుకుంటాడు, కొంత పేమెంట్ గవర్నమెంట్ ఇవ్వండి. అందువల్ల అందరికి పని ఉంటుంది, రైతు బాగుపడతాడు. అదేవిధంగా ఊరకు ఉచితంగా చేయటం వల్ల 2 గంటల పనికి వాళ్ళు ఊరకు రావటం, వచ్చే చదికూడి తినటం, పోవటం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అదన్నా రైతుకు కావాల్సిన రోడ్లు కానీ, పొలాల్లోకి వచ్చే రోడ్లు కానీ అవన్నా కానీ మనకి సక్రమంగా ఏమైనా చేస్తే రైతుకు కానీ, వచ్చే ఆటోలకు కానీ, పోయే బండ్లకు కానీ అన్నిటికీ రైతుకు అనుకూలంగా ఉంటుంది, ఆటోలకు ఏదైనా కూడా. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు కరువు పని వాళ్ళు కూడా ఆ రోడ్డు నుంచే రావాలి. ఆ రోడ్లో కూడా కనీసం చెట్లు, గుంతలు, ఇంత గుంతలు ఉన్నా కూడా పట్టించుకోవటం లేదు. నేను సొంత డబ్బులు పెట్టి సొంతంగా 18,000 పెట్టి నేను రోడ్డు చేయించాను. ఆ రోడ్డు మీదనే కరువు పనికి రావటం, పోవటం, ఆ గుంతలు లోడుకోవటం, పోవటం, ఆ ఇసుకంతా ట్రాక్టర్ వాళ్ళు తోలుకొని పోవటం. ఇంత గుంతల్లో మేము పడే బాధ కాదు. ఆ రోడ్డు అన్నా బాగు చేయమని చెబుతున్నాం. రైతు కన్సర్న్ స్పందించి దీని గురించి, ట్రాక్టర్ల గురించి, అక్రమ ఇసుక గురించి కానీ, ఈ ట్రిప్పుల గురించి కానీ, ఆ రోడ్ల గురించి కానీ పట్టించుకొని ఆ రోడ్లు తయారు చేసుకున్నా కానీ రైతులు వచ్చే రూటు అదంతా వాళ్ళు కరువు పని వాళ్ళు కూడా అక్కడికే రూట్కి వెళ్ళేది. కానీ వాళ్ళు కూడా అసలు పని చేసుకోకుండా అంత విధంగా చండాలంగా ఉంది ఆ రోడ్డు కన్నా దయచేసి ఆ రోడ్డు కన్నా కరువు పని పెట్టమని వేడుకుంటున్నాము. అడవుల్లో అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చి జంతువులను వేటాడి సొమ్ము చేసుకుంటున్న వైనం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకి వెళితే కలితిండి సురేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ పశువులను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పశువులు కనిపించకపోవడంతో అడవులోకి వెళ్లి తిరిగి వస్తుండగా
చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఫారెస్ట్ అధికారులకు విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మృతి చెందిన సురేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని వారు కోరుతున్నారు. అడుగు కూడా లాగండి ఒకసారి అలాగే లేదు అలాగే పైకి లేపలేండి పైకి లేపితే కొద్దిగా జామ చెట్లు చాలు సరిపోతుంది. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కుడెల సుబ్బరాజ్ అండి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామం అండి. ఇవాళ మా ఎస్సీపేటకు సంబంధించి కలిదింటి అశోక్కుమార్ అని ఆయన కరెంటు షాక్ తగిలి చనిపోడండి. ఆయన ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకల్లా గేదెలు పోనీ అని చెప్పేసి అడవిలోకి వచ్చాడండి. ఇక్కడ మాకు బావరం బాగా దగ్గరండి, అడవిలోకి వచ్చాడు. అయితే ఏంటంటే 6 గంటలకి ఇక్కడ కరెంట్ పెట్టేశారండి. ఇక్కడ ఎప్పటి నుంచో కరెంట్ పెడుతున్నారో చాలా కేసులు జరిగాయండి. కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోలేదండి. కానీ ఇవాళ మా వాడు గేదెలు పోనీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడండి. వస్తే 6:30 7 గంటలకల్లా వచ్చేసరికి మనవాడు చనిపోయి ఉన్నాడండి. మా వాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ అవ్వట్లేదని చెప్పేసి మా వాళ్ళు గేదెలు పోనీ అని చెప్పేసి అలా తమ్ముడు అలా అన్నయ్య కలిపి వచ్చారండి. వస్తే సరిపోయి లోపలికి కరెంట్లో పడి చనిపోయి ఉన్నాడండి. అప్పటికే వైరు మనవాడు షాకు తగిలిపోయి ఉందండి. మా వాళ్ళందరూ చూసి లోపలికి షాకు తగిలి ఉండిపోయిందండి. అలా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్కి చెప్పామండి, మాకు లైన్మెన్కి కేఎస్ గారికి. ఆయన చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన కట్ చేశాడు. అంతలోకి మా వాళ్ళందరూ వచ్చి చూశారండి. కానీ ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలండి. ఆయనకి 2 ఆడపిల్లలు. కరెంట్ ఎందుకు పెడుతున్నారు? ఆ కరెంటు పందులకి కణుసులకి దుప్పులకి వీళ్ళందరూ కలిపి కరెంట్ పెడుతున్నారండి. ఇప్పుడు అడుగు జీవాల కోసం అండి ఇదంతా. అది పొన్న నైట్ పెట్టుకుంటే అవుతుందండి. 10 సాయంత్రం 6 గంటలకి కూడా కరెంట్ పెట్టేస్తున్నారండి. పెట్టేసి ఎన్నిసార్లు మేము ఎంత మొత్తుకున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పామండి, ఇక్కడ ఉన్నటువంటి గార్డుకి చెప్పాము. ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అంటే వెళ్తున్నారా చూస్తున్నారా అని చెప్పేసి ఎవరు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు రేపు మార్నింగ్ ఇక్కడ కరెంట్ తగిలించినటువంటి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా రేపు ఇక్కడ నుంచి మీకు చూపిస్తామండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి సార్. ఇవాళ ఒక కుటుంబం ఒక రోడ్డు మీద పడ్డదండి. 2 ఆడపిల్లతో ఒక ఆయన చనిపోయాడండి. ఆయనకి మీరే గవర్నమెంటే జాయిగా ఏదోలాగా ఆ గవర్నమెంట్ ఆదుకోవాలండి ఆయన్ని. ఆడపిల్లలతో ఉండడం మా ఎస్సీ సంఘం తరఫున అందరికి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. మా సంఘం మేము లేబర్ అండి, మేము లేనోళ్ళం. ఒక రోజు పూటకి వెళ్తే ఒక రోజు పూటకి వెళ్తాం. గేదెలు పోయినని చెప్పేసి ఎందుకు ఒక మనిషి చనిపోయి ఉన్నాడండి. అక్కడ వెళ్ళామని చెప్పేసి అంటే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇలా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మొత్తం మా జగ్గంపేట ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించి బావరాన్ని ఫారెస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ పెడుతున్నారండి, అడుగు పందులకి దానికి దీనికి అని చెప్పేసి. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ విషయాన్ని గమనించాలండి. మా ఎస్సీ వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా ఎస్సీ వాళ్ళు అయ్యారండి. రేపు పొద్దున్న మా ఊర్లో ప్రతి ఒక్కరు ఎవరన్నా అవుతారు. నైటు బావరానికి మాకు ఇది దారండి, దగ్గరకు ఉంటుందని చెప్పి సెలగెళ్తుంటారు. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ విషయాన్ని గమనించవలసి కూర్చున్నానండి. మా ఎస్సీపేటకు సంబంధించిన ఒక నాయకుడికి, యువజన నాయకుడికి మాట్లాడుతున్నాను. మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ కూర్చున్నానండి. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశాలు జారీ చేశారని, ఆ దిశానిర్దేశాల ప్రకారం ఈ నెల 29 నుంచి ఎన్నికల ప్రక్రియకు తొలి విడత నామినేషన్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. తొలి విడతలో భాగంగా కావలి నియోజకవర్గంలో తొలి విడత ఎన్నికలు, 2వ విడత ఎన్నికలు ఆత్మకూరు నియోజకవర్గంలో, 3వ విడత ఎన్నికలు నాయుడుపేట, సూలూరుపేటల్లో, 4వ విడతగా నెల్లూరులో ఎన్నికలు జరగనున్నట్టు ఆయన తెలిపారు. మనకి ఎన్నికలు మన గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు
గౌరవ చీఫ్ సెక్రటరీ గారు సిఎస్ గారు మనకి మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అన్ని జిల్లాల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా నెల్లూరు జిల్లాలో కూడా 4 దశల్లో ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ల ఎన్నిక కొరకు ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో కావల్ డివిజను, సెకండ్ ఫేజ్లో ఆత్మకూరు, థర్డ్ నాయుడుపేట మరియు గూడూరు, ఆఖరి ఫేజ్లో నెల్లూరు డివిజను ఎన్నికలకు వెళ్తున్నాయి. 29వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లా వ్యాప్తంగా మనకి 941 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలకు గాను అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా డివిజన్ ఆఫీసర్సు స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 ఎన్నికల అధికారులను కూడా నియమించున్నారు. వారందరికీ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అలాగే జిల్లా వ్యాప్తంగా మేజర్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా నోడల్ అధికారులని అపాయింట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్లో మనకి రూరల్ ఏరియాస్ అన్నిటిలోనూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఈ ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రారంభమైంది. దానికి అనుగుణంగా అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరికైతే ఎలక్షన్ డ్యూటీస్లో ఉంటారో వారందరికీ కూడా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎటువంటి లీవ్స్ ఇవ్వడం జరగదనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా వరకు ఈ రూరల్ పాపులేషను 15,72,800 మంది ఇప్పుడు ఎన్నికలకి ఓటు వేయడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వారు ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడానికి సిబ్బంది అందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొక్యూర్మెంట్స్, ముఖ్యంగా బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్, ఇటువంటి స్టాట్యూటరీ మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే సమకూర్చుకున్నాం. జిల్లా అంతా కూడా ఈ ఎన్నికల ప్రిపేర్నెస్లో యాక్టివిటీస్ అన్నీ షెడ్యూల్ వైజ్ ముందుకు వెళ్తున్నాము. మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు 941 జీపీలకు గాను ఏరియా వైజ్ సెన్సిటివిటీ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. తహసీల్దార్లు, ఎస్ఐలు, ఎంపీడీఓలు కలెక్టివ్గా వారు ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. దాంట్లో 390 సెన్సిటివ్ గ్రామ పంచాయతీలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేస్తాము. అలాగే వీరందరినీ కూడా ఐడెంటిఫై చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఎల్ఐసి వంటి సంస్థల నుంచి ఈ మైక్రో అబ్జర్వర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన ట్రైనింగ్ అవి కూడా స్టార్ట్ చేస్తాము. అలాగే ఎక్కడైతే ట్రబుల్సమ్ జీపీస్ అని ఐడెంటిఫై చేయబడ్డాయో అటువంటి 82 పంచాయతీల్లో వీడియోగ్రఫీ మరియు వెబ్ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఒక 11 ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ గ్రామ పంచాయతీలుగా ఐడెంటిఫై చేయబడ్డాయి. అక్కడ స్టాటిక్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. అలాగే వెబ్కాస్టింగ్ అవసరమైన ప్రతి చోట కూడా ఈ స్టూడెంట్స్ని డిప్లాయ్ చేస్తూ కంప్యూటర్స్, వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్స్, వెబ్ క్యామ్స్ అవి పెడుతూ అక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ అయ్యేలాగా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. 24,650 మంది ఈ ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ ఆఫీసర్సు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాము. వారందరికీ కూడా ట్రైనింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. డివిజన్ వారీగా ఈ ఫేజ్ మేనర్లో మనం ఎన్నికలకు నిర్వహించుకోవడం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కండక్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉన్నామని తెలియజేస్తున్నాను. ప్రక్రియకి అందరూ కూడా సహకరించాల్సిందిగాను ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ గ్రామాల్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు జిల్లా యంత్రాంగానికి తెలియజేయవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్లో డిపిఓ మరియు సిఇఓ జెడ్పీ ఆధ్వర్యంలో ఒక ఎలక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలకు అందవేయడానికి, అలాగే ప్రెస్ రిలీజెస్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. డినాయిన్మెంట్ ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరుగుతున్నాయి. ఎన్నికలకి
అటు అభ్యర్థులు ఇటు ఓటర్లు కూడా ఎథికల్ ప్రాక్టీసెస్తో ముందుకు రావాల్సిందిగాను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగాను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రూరల్ ఏరియాస్ అన్నింటిలోనూ ఎక్కడైతే ఏ పంచాయతీల్లో ఎలక్షన్ నోటీస్ ఇస్తున్నామో ఆ అన్ని పంచాయతీల్లోనూ ఈ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో మోడల్ కోడ్ వర్తించదు. అటువంటి ప్రాంతాల్లో మాత్రం నార్మల్సీ ఉంటుంది. మిగతా అన్ని రూరల్ ప్రాంతాల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఈ 941 పంచాయతీల్లోనూ పూర్తి స్థాయిలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. ఎంపీడీఓస్ ఎంసీసీ అమల్లో ప్రధాన భూమిక పోషిస్తారు. అలాగే వారికి సహకారం అందించాల్సిందిగా రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేశాము. అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారికి అలాగే ఎక్సైజ్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసినవారింపాలెం కాలువ గట్టు వద్ద ఉన్న 600 లీటర్ల బెల్లం బూటను స్పెషల్ పార్టీ వారు ధ్వంసం చేశారు. 70 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. బట్టీలో ఉపయోగించిన సామాగ్రిని గ్యాస్ సిలిండర్లను గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెల్లం బూటరా స్టార్ట్. తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో జగపతి నగరానికి చెందిన ఆళ్ల చిన్నబాబుతో కలిసి 100 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ప్రతి ఒక్కరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు పార్టీలో కొత్తగా చేరిన కార్యకర్తలు పాత వైసీపీ కార్యకర్తలు సమన్వయంతో ఉండి పార్టీని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆయన కోరారు. మనందరూ కూడా జ్యోతుల చంద్రబాబు గారి కుటుంబంలో కలిసి ముందుకు నడిస్తే మనకి మన వెనకాల ఉన్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకి కూడా ముందున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ ఇళ్ల స్థలాలు సరిగ్గా టెక్నికల్ ప్రాబ్లంగా స్వాధీనమైందో చెప్తా ఉంది. నాకు ఇళ్ల స్థలం రాలేదని చెప్పేసి ఇళ్ల స్థలం ఎందుకు రాలేదు, గతంలో ఏమన్నా మనం హౌసింగ్ తీసుకోవడం వల్ల లేకపోతే ఇంటి పన్ను తప్పుగా పడడం వల్ల మరొకటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఏమైనా రాకపోతే కనుక ఖచ్చితంగా ఆ ఇళ్ల స్థలాలు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏటమ్మ తల్లి, అదే మా అందరికీ కూడా మీకు ఏదో కారణాలను సరిదిద్ది ఇద్దాం. మరొకటి కానీ ఏదైనా రాకపోతే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని అర్హులుగా చేసి చిన్న చిన్న కారణాలనే
చేర్చి మీకు అవి ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి ఏదైనా మరి మీరు కూడా సహకరించాలి. మీ గ్రామాన్ని గుడాపరిధి అని చెప్పేసి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేర్చడం జరిగింది. ఇరుకిరుకు సందులుగా ఉన్నాయి. వీటిని వెడల్పుగా చేయడానికి మన మెట్లు పోతున్నాయనో లేకపోతే మన గట్టు పోతుందనో చెప్పేసి మీరు ఆలోచన చేయకుండా ఆ కొలతల ప్రకారం మీరు సహకరిస్తే రోడ్లు వెడల్పు అవుతాయి, డ్రైనేజీలు బాగుంటాయి, మొత్తం ఊరంతా బాగుంటుంది. కాబట్టి సహకరించమని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రోడ్లు వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం ఆ గూడాకు సంబంధించినటువంటి అధికారులు తీసుకొచ్చి మన నాయకులు ఎవరైతే ఉన్నారో మొన్న వచ్చారో మీకు ఇక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసేచ్చా చేయడానికి శ్రీకారం చుడదాం. పారిశుధ్యాన్ని కూడా మీ కిర్లంపూర్ టౌన్లో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని ఎవరు కూడా ఏ మండలంలోనూ ఏ ఊళ్ళో కూడా చాలా నీట్గా మీరు ఉంచుకుంటారు, మీరు శుభ్రం చేసుకుంటారు, ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా అన్ని రకాల శానిటేషన్, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ చాలా ఉధృతంగా ఉంది కాబట్టి కొంచెం దాని గురించి చెప్పేసి పారిశుధ్యాన్ని పాటించే విధంగా క్లీన్గా ఉంచుతాం. దానికి కూడా నేను చర్యలు తీసుకుని దానికి సంబంధించిన అధికారులకు నేను పురమాయిస్తాను. మీకేమైనా సమస్య ఉంటే ఇప్పుడు చెప్పండి అమ్మా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.